సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రాజశేఖర రెడ్డి గారి పాలనే లేదు ఇక్కడ అని చెప్తున్నారు ఆమె. రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే వివేకానంద నన్ను ఎంపీ చేయాలనుకున్నారు చేయమని అడిగారు. అసలు దానికోసం ఆయన చంపేశారని చెప్తున్నారు. నిన్ను ఎంపీ చేయమంటే ఆయన చంపితే ఏమొస్తుందో నాకు అర్థం కాలే. ఇది లాజిక్ లేని క్వశ్చన్, లాజిక్ లేని మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడం అని ఆయన అంటుంది కదా. మరి ఆ రోజు రాత్రి 10:30 వరకు మా జమ్మలమూడు కాన్స్టిట్యున్సీలో అవినాష్ రెడ్డి గారిని గెలిపియండి, సుధీర్ రెడ్డి గారిని గెలిపియండి, మైదుకూరులో రఘురామ్ రెడ్డిని గెలిపియండి, అవినాష్ రెడ్డి గారిని గెలిపియండి, ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని గెలిపియని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేనంటున్నా, ఇదే వివేకానంద రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే, ఇదే సునీతమ్మ, రాజశేఖర రెడ్డి ఎవరైతే ప్రోద్బలంతో ఆ రోజు పార్టీలో మా పార్టీలో లేకుండా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. డిపాయిట్ రాలే. వివేకానంద రెడ్డి గారు పేరు చెప్పుకొని ఈరోజు ఓట్లు అడిగే వీళ్ళందరూ డిపాయిట్ రాలే. ఆ రోజు విజయమ్మ గారి మీద పోటీ పెడితే వాళ్ళు ఈరోజు ఆ రోజు ఇదే శర్మిలమ్మ తల్లి మీద పోటీ చేసిన వ్యక్తి. ఆ రోజేమో వాళ్ళ చిన్నాన్న చెడ్డోడు ఈరోజు చనిపోయాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కచ్చ తీర్చుకోవాలనో తప్పుడు ఆలోచనలతోనో అసూయద్వేషాలతో మాట్లాడుతున్న షర్మిలమ్మ గారికి ఈరోజు వివేకానంద రెడ్డి గారు దేవుడు. వివేకానంద రెడ్డి గారు నువ్వు ఏదో ఒక దాని మీద కన్ఫర్మ్ అయ్యిండు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేసుకోవడానికే, లేకుంటే వివేకానంద రెడ్డి గారి కోరిక మేరకు చేస్తున్నావా? లేదు, అదే నేనేమంటానంటే మళ్ళీ ఆ రోజు లేదు 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 అవినాష్ రెడ్డి గారికి గెలుస్తానే, లేదు 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 అని అనకూడదు అంటున్నా. అరే పబ్లిక్ డొమైన్, అదే పబ్లిక్ డొమైన్లో ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడుతున్నాం? ఈరోజు అక్కడికి వచ్చి పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క పల్లెత్తు మాట కూడా అనకుండా అవినాష్ రెడ్డి గారే ముద్దాయని చెప్తా ఉంది తప్ప ఒక్క మాట కూడా అనింటే ఒట్టు, ఒక్క మాట మాట్లాడింటే ఒట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే నువ్వు పనిచేస్తున్నావు. ఎక్కడో చోట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నీకు ఓట్లు వేస్తాను, నిన్ను చీత్కరించుకుంటా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలకంతా తెలుసు కాబట్టి ఒక్క మాట ఇస్తే తప్పడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగించాడు కాబట్టి ఆయన వైపు ప్రజలు ఉన్నారు. నిన్ను ఎందుకు చిత్కరించుకుంటారంటే అదే అన్న మీద నువ్వు విషం చిమ్ముతున్నావు కాబట్టి, అదే అన్న మీద ఓట్లు జరిగితే తర్వాత తెలుస్తుంది. నేనే ఉంటున్నాను. నేను కూడా మే 18వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి, బీఎస్పీకి, జనసేనకు, టీడీపీకి, ఇంకా బీజేపీకి అన్ని పార్టీలకు బుద్ధి చెప్తారు. వీళ్ళందరూ ఏం చేశారు? మీరు పొద్దుటూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు. కడప జిల్లాలో టీడీపీ గ్యారెంటీగా గెలవగలము అనుకుంటున్న సీటు పొద్దుటూరు. ఏంటంటే సార్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు ముగ్గురు పోటీ చేస్తూ ఉన్నారు. ముగ్గురు ఎవరు బెస్ట్ అభ్యర్థి అని వాళ్ళు టికెట్ తెచ్చుకోవడానికి వరదరాజ రెడ్డి బెస్ట్ క్యాండిడేట్ అనుకున్నారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేమంటున్నానంటే వరదరాజ రెడ్డి గారి పరిపాలన, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నారు. 2004లో రాజశేఖర రెడ్డితో పాటు ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు పొద్దుటూరు. 2009లో రాజశేఖర రెడ్డి గారి పాలనకు రెఫరెండం ఇస్తే పొద్దుటూరు ఒక్కటే ఓడిపోయింది. అర్థమైందా? ఓడిపోయింది. 2009లో ఓడిపోయారు, 2014 ఓడిపోయారు. ఇదే వరదరాజ రెడ్డి గారు మంచిగా చేసింది. ఎందుకు ఓట్లేలే? ఎందుకు ఓట్లేదంటున్నా? ఓట్లేదు ఎందుకు వేయలేదంటే వరదరాజ రెడ్డి అవుట్డేటెడ్ క్యాండిడేట్ అని. ఈరోజు అదే వరదరాజ రెడ్డిని అడుగుతా ఉన్నాం. వరద కాలువ ఏదైతే పొద్దుటూరుకు నీళ్లు తీసుకురావాలని రాజశేఖర రెడ్డి గారి హయాంలో వరద కాలువ తీసుకొని వచ్చావు. వరద కాలువను అడ్డుకునేది ఎవరు? వరదరాజ రెడ్డి అడ్డుకున్నాడు. తన కమిషన్ ఇవ్వలేదని, ఏదైతే కాంట్రాక్టర్ ఇవ్వలేదని వరద కాలువ మీద దాని మీద వేసి దాని మీద అడ్డం రాకుండా కోర్టులో కేసులు వేసి తెలుగుదేశం పార్టీ వరదరాజ రెడ్డి ఇద్దరు అడ్డుకున్నారు. రాలే, అది నిలబడిపోయింది. సార్ 15,000 నుంచి 20,000 మెజారిటీతో ప్రొద్దుటూరులో గెలవబోతున్నాం. ఎందుకని అంటున్నా, ఈ రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయం ఏదైతే ఉందో ప్రొద్దుటూరులో 24,000 ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు అందించాం. తాగునీటి సౌకర్యం ఇంతవరకు చేయలేకపోయిన చరిత్రలో అంతకుముందు ప్రభుత్వాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 250 కోట్ల రూపాయలతో మైలవరం డ్యామ్ నుంచి సురక్షితమైన మంచినీటిని తీసుకొని వచ్చి తాగునీరు నిత్యావసరాలకు సంబంధించిన నీరు అందించడం జరుగుతూ ఉంది ప్రొద్దుటూరుకు. అదొక్కటేనా? పార్కులు కానీ, రోడ్లు కానీ ఇంతకుముందు ఏం చేయలేదో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు పనిచేశారు. ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి అంతా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నిధులు ఒక్క ప్రొద్దుటూరుకే వచ్చాయి. 1,700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 1,700 కోట్లతో
ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేసింది ప్రొద్దుటూరుకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చేశాడు. ఇవన్నీ మేము చెప్పుకుంటా ఉన్నాం. మీరు ఏం చేశారు గతంలో? మీరు పరిపాలన కొనసాగించారు కదా. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు. ఎందుకు మీరు వరదరారెడ్డి గారు ఇవన్నీ చేయలేకపోయారంటున్నా? 2014, 19 పరిపాలన, 19 నుంచి 24 పరిపాలన. విమర్శలు కాదు సార్, మేము ప్రజల్లో ఉన్నాం. వాళ్ళు ఏదైతే టీఎంఎల్ కన్నా ఇంకొకటి తప్పుడు ప్రచారాలు చేసేదానికి చాలా మంది ఇలా రెడీ అయ్యారు. ఎందుకురా వరదరారెడ్డికి ఓటేయాలి, ఎందుకు రాజమౌళి శివప్రసాద్ రెడ్డిని పక్కన పెట్టాలంటే దానికి కారణమే చెప్పారు. ఊరికి ఓడిపోతారు. ఏంటికి ఓడిపోతారు? కారణం చెప్పాలి కదా. మీకు ఏమైనా ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగిందని చెప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే భూ కబ్జాలు చేసింది వరదరారెడ్డి. భూ కబ్జాల పేరుతో జమ్మనోడు నుంచి ఒక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పొద్దుటూరులో రిజిస్టర్ చేయకుంటే రిజిస్టర్ మీద కొట్టనీయకపోయినాడు వరదరారెడ్డి. ప్రతి ఒక్క ఆఫీసర్ని బెదిరించేది వరదరారెడ్డి. వాళ్ళ ఊర్లో ఇసుక అమ్ముకునేది వరదరారెడ్డి. దాని గురించి అడిగితే వరదరారెడ్డి అని చెప్తా అంటే మా ఊరి అభివృద్ధి కోసం రాబడుతుంటాం లెక్క. నువ్వెవడే అభివృద్ధికి డబ్బులు కట్టడానికి? అది వాళ్ళ ఊర్లో. దాని మీద మేము మాట్లాడామంటున్నా. ఆ విషయం ఆయనే చెప్పాడంటున్నా. దాన్ని ప్రశ్నిస్తే ఆ విషయం ఆయనే చెప్పాడు. ఇలాంటి వరదరారెడ్లు, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు? మొన్న వచ్చి నాణ్యమైన మద్యం ఇస్తా అంటున్నాడు. నాణ్యమైన మద్యం పదే పొద్దుటూరులో మేమేమంటున్నాం? నాణ్యమైన విద్యా వైద్యం. పొద్దుటూరులో ఏ స్కూల్ చూద్దురండి, పదాం రండి. స్కూల్లో ప్రతి స్కూల్లో ఏ విధంగా అభివృద్ధి చేశాం, నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా తీసుకొచ్చాం, ప్యానల్ బోర్డ్స్ ఏ విధంగా ఇచ్చాం, టీవీలు ఏ విధంగా ఇచ్చాం, వాళ్ళకు అంటే నేనేమంటే డబ్బున్న పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో వాళ్ళకు అదే విధంగా విద్య అందించాలనే దిశగా ప్రొద్దుటూరులో ప్రతి స్కూళ్ళలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూళ్ళలో అభివృద్ధి చేశాం. హాస్పిటల్లో అభివృద్ధి చేశాం. 100 పడకలను 350 పడకలుగా ఆసుపత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చేశారు. ఇవన్నీ మేము చేసే అభివృద్ధి ప్రొద్దుటూరుకు అంటున్నాం. వాళ్ళు ఊరికి ఏదో ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు ఒప్పుకోరు అంటున్నా. ప్రజలు మా వైపు ఉన్నారు అంటున్నా. 4 రోజులు టైం ఉంది. ఏం తీర్పు చెప్తారో ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.